పలు ప్రాంతాల నుండి ఇక్కడ ఈ విధంగా సాహితీ సమ్మిళితం అవడానికి మూల స్తంభం అయినటువంటి శ్రీ వంగూరి చిట్టెనరాజు గారికి సాష్టాంగ ప్రణామములిడుతూ నేరుగా ఇక నా అంశంలోకి. సినారే చలనచిత్ర గీతాలు. శ్రీ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి కలం నుండి జాలువారిన జనహిత పాటలెన్నో, ప్రేక్షకాదరణ పొందిన పలుకు తేనెల పదాలు మరెన్నో. సుమధుర సాహిత్యానికి మూర్తీభవించిన సాహితీ మూర్తి వీరు. ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సినారే. సినీ రంగ ప్రవేశానికి ముందు వీరు కథలు, కవితలు, నవలలు రాసేవారు. ఆపై సినీ సంగీతానికి అనుగుణంగాను తెలుగు భాషామ తల్లి మురిసిపోయేలాంటి పద సంపదతోనూ పాటల వర్షాన్ని మనపై కురిపించిన ప్రావీణ్యులు సినారే. నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అని సిరాతో రాసిన మన మనో ఫలకాలపై చెరగని ముద్రే వేశారు వీరు. ఆపై వెనుతిరిగి చూడనే లేదిక. పగలే వెన్నెల జగమే ఊయల, కదలే ఊహలకే కన్నులుంటే అంటూ మన సినీ పరిశ్రమలో సరికొత్త వెలుగులు నింపిన కవి శేఖరుడు. గోరంత దీపం కొండంత వెలుగు, చిగురంత జగమంత వెలుగు అని సినీ పరిశ్రమకు కల్పవృక్షంగాను కామధేనువుగాను మారారు వీరు. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి అని తోబుట్టువుల మధ్య ఉండే ఆప్యాయతానురాగాలను కురిపించినటువంటి వర్ణించిన జవరాలు నిన్నే రమ్మని పిలువ చేరరావేళ ఇంకా సిగ్గు నీకేలా అంటూ ప్రేమికులపై రచన ప్రతాపం చూపిన ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరిదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. మనందరం ఇప్పుడు చేస్తున్నది అదే అనుకుంటా, మీకు అందరికీ విదితమే. ఒకసారి మనమే ప్రశంసాపూర్వక చప్పట్లు. ఇలా అద్భుతమైనటువంటి ఈ ఒళ్ళు పులకరించే పాట, అనువనువు ప్రతి రక్తపు బొట్టు దేశభక్తిని నింపేటటువంటి ఇంత చక్కటి పాట, శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి గొప్ప దేశభక్తి గీతం, ప్రతి భారతీయుడు గర్వంగా పాడుకునే పాట, పాడుకోవాల్సిన పాట. నిన్ను చూడక నేనుండలేను, నిన్ను చూడక నేనుండలేను అని ఇక ఏ జన్మకైనా నిన్నే అంటూ రాసిన ఈ సినారే ఆయన మస్తిష్కంలో మెదిలినటువంటి ఆలోచన పాట రూపం దాల్చి చలనచిత్రానికి సంబంధించి ఏ నిర్మాతలు, దర్శకులు కథా సన్నివేశాన్ని వీరికి చేరవేయడానికి గాను వారిని సంప్రదించినప్పుడు ఏ సందర్భానికైనా పైపాటలే కాక ప్రతి పాట కూడా గుబాలింపుగా రాసేయగల ఘనులు సినారే. పురాణాల్లో ప్రస్తావన లేనటువంటి దుర్యోధనునికి యుగళ గీతం అనే సరికొత్త సృజనతో విజయగా వారికి కూడా చిత్రం భళరే విచిత్రం అయ్యా రే విచిత్రం అంటూ దానవీర సూరకర్ణ చిత్రానికి గాను గీతామృతాన్ని అందించిన చిత్రసీమ పుణ్య ఫలం మన సినారే. ఇక పూర్తి వైవిధ్యభరితంగా నాంపల్లి స్టేషన్ కాడ రాజలింగ అనే పాట పామరుల నాట కూడా వినబడే పాట అని మీకు తెలుసు. ఏం చెప్పాలి? ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా అనేది థియేటర్లలో ఆ రోజుల్లో ఈలలు వేయించిన పాట. ఆ రోజుల్లో ఏంటి, ఎప్పటికీ కూడా అందరికీ నచ్చేటటువంటి పాట, కుర్రకారును ఊపెత్తించేటటువంటి పాట. ఋతుచక్రం, దివ్యల మువ్వలు, నవ్వని పువ్వు, జలపాతం, మధ్యతరగతి మందహాసం ఇటువంటి ఎన్నో కవితలు రాశారు. గజల్లో రారాజు వీరు. విశ్వంబర కావ్యకర్త. రష్యా, మలేషియా వంటి దేశాలు, పలు దేశాల్లో పర్యటించినటువంటి గొప్ప వ్యక్తి. ఇక రామప్ప సంగీత రూపకర్త, అలాగే
ఎన్నో గ్రంథాలు రాశారు. అన్నీ ప్రస్తావించే సందర్భం కాదు, ఎందుకంటే మనం ఎంచుకునేది అంశం చలనచిత్ర గీతాలు కాబట్టి వాటిని కొంచెం విపులంగా మాత్రమే ఇక్కడ సమర్పించడం జరుగుతోంది. అలాగే మరో విషయం, రాజకీయాల్లోనూ అభినివేశం ఉన్నటువంటి వ్యక్తి. సంగీత సాహిత్య సమలంకృతే స్వర రాగ పదయోగ సమభూషితే అని అప్రయత్నంగానే మనకి ఆనంద భాష్పాలు రాలేటంతగా అమృత పదాల మాలికల పాటల సంగతి వర్ణించినవి. భావ వ్యక్తీకరణకు అందనంత తారాస్థాయి పాటలు ఈ సరస్వతి పుత్రుని సొంతం. వారి గురించి పత్ర సమర్పణ చేయడమే నా అదృష్టంగా భావిస్తూ లాలీ 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 వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి అని రాసిన సినారి 2017 సంవత్సరంలో శాశ్వత నిద్రలోనికి జారుకోవడం మన దురదృష్టం. వారు ఇచ్చినటువంటి పాటల అమృతాన్ని ఆస్వాదిస్తూ ఇలా మనం తక్కిన కాలాన్ని గడపడమే తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఈ సభాముఖంగా నా కనీస కర్తవ్యంగా మాత్రమే చెప్తున్నది ఏమిటంటే, వేరే భావన లేదు. వారి అమృతహస్తాల మీదుగా వ్యాఖ్యాన రంగంలో ప్రతిభా పురస్కారాన్ని అందుకున్న భాగ్యం ఈ భవధీరాలది. ముగింపుగా, మధ్యప్రాచ్య దేశాల్లో మనం ఉన్నాం కనుక మధ్యలోని చాలా సమాచారాన్ని నేను మీకు మధ్యప్రాచ్య దేశంలో కాబట్టి మధ్యలో సమాచారాన్ని మీకు అందించలేదు. ముందు